అమ్మకున్న ఒకే అవకాశం, నా కొడుకు బాగా చదువుకొని మాకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి, చెల్లికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పి ఆ తల్లి ఎంతో ఆశపడింది. తల్లి ఆశించినట్టుగా కొడుకు బాగా చదువుకుని కష్టపడి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పీజీ కూడా చేసేసాడు. మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది. 1,50,000 రూపాయల జీతం, ఒక ఇల్లు ఇచ్చారు, ఒక కారు ఇచ్చారు. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పేశాడు, అమ్మా నువ్వు కన్న కలలన్నీ నెరవేరినాయి, నువ్వు కష్టపడి నన్ను చదివించావు, ఉద్యోగం వచ్చింది, 1,50,000 రూపాయల జీతం, కారు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. కొంచెం సెటిల్ అయిన తర్వాత నాన్న మరి చెల్లి సంగతి ఏమిట్రా, పెళ్లి సంగతి ఏమిట్రా, ఆ మాత్రం నాకు తెలియదమ్మా, పెళ్లి సంబంధాలు చూస్తున్నానని చెప్పి అన్నాడు. పెళ్లి సంబంధం రానే వచ్చింది, మంచి సంబంధం. కట్న కానుకలు వాళ్ళు మాట్లాడారు, ఒరే మన దగ్గర చేతిలో చెల్లి గవ్వలేదు కదరా, అంతంత కట్నం ఇచ్చి చెల్లి పెళ్ళి ఎలా చేస్తావు, లోన్ అప్లై చేస్తానమ్మా, నాకు లోన్ వస్తుంది, చెల్లి కంటే చెల్లి పెళ్లి కంటే నాకేమని చెప్పు, ఆ ఒక్క బాధ్యత నేను తీర్చేస్తే నీకున్న బరువు తగ్గిపోతుంది, నా బాధ్యత తీరిపోతుంది. చాలా సంతోషించింది ఆ తల్లి. పెళ్లి ఫిక్స్ అయిపోయింది, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ లోపల ఉద్యోగం నిమిత్తము అమ్మ నేను 2 వారాలు బయటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి వెళ్ళాడు. 2 వారాలు అయింది రాలేదు, 3 వారాలు అయింది రాలేదు, 4 వారాలు అయింది రాలేదు. ఇక్కడ తల్లికి చెల్లికి ఏం అర్థం కావట్లేదు. పెళ్ళేమో ఫిక్స్ అయిపోయింది, వస్తానన్న వాడేమో కనిపించట్లేదు, ఏమైంది? దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారికి చూపించుకున్నాడు. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేశారు. చేసిన తర్వాత బాబు రిపోర్ట్స్ వచ్చినాయి, కొంచెం ఆందోళనకరమైన రిపోర్ట్సే. నాకేం కాదు డాక్టర్ గారు. పరీక్షలు చేసిన తర్వాత రిపోర్ట్స్లో నీకు ఎయిడ్స్ రోగం అని వచ్చింది. కుర్రోడు తల్లడిల్లిపోయాడు. డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, నాకు ఎయిడ్స్ రోగం ఏమిటి? అవును బాబు నీకు ఎయిడ్స్ రోగం ఉంది, అది కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది, తీవ్ర స్థాయిలో ఉంది. డాక్టర్ గారు నాకు ఎయిడ్స్ రావడం ఏమిటండి, బుద్ధిగా చదువుకున్నాను, అమ్మను చెల్లిని బాగా చూసుకోవాలని చెప్పేసి అల్లరి చిల్లరిగా ఎప్పుడు జీవించలా, సిగరెట్ కూడా నేను తాగలేదు డాక్టర్ గారు, నాకు ఎయిడ్స్ రోగం రావటం ఏమిటి? ఆ రిపోర్ట్ నాది కాదు. బాబు నువ్వు అన్ని చెప్పొచ్చు కానీ రిపోర్ట్ మాత్రం నీదే. నాకు ఎయిడ్స్ రోగం రావడం ఏమిటండి డాక్టర్ గారు, సిగరెట్ కూడా నేను ఎప్పుడు కాల్చలేదు కదా. సరే ఆవేశపడద్దు, ఒకసారి జాగ్రత్తగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. ఎప్పుడైనా నువ్వు పార్టీస్కి వెళ్ళావా? అస్సలు నేను పార్టీస్కి వెళ్ళేవాడిని కాదండి, జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా పార్టీకి నువ్వు వెళ్ళావా? ఆ పార్టీలో నువ్వు ఎప్పుడైనా తాగావా? ఆ తాగిన మైకంలో ఆ పార్టీలో నిన్ను ఎవరైనా అమ్మాయిలు వచ్చి కలిశారా? లేక నువ్వు ఆ మైకంలో ఎవరైనా కలిసావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. చెప్తున్నాను కదండి నేను పార్టీలకు వెళ్ళేవాడిని కాదని చెప్పి. బాబు నీకు ఎయిడ్స్ రోగం ఉంది అని అంటే ఎక్కడో జరిగింది తప్పు, జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆ కుర్రాడు అంటున్నాడు, డాక్టర్ గారు జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, రేపు అందరం వెళ్ళిపోతాం, మన ఊర్లోకి వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చేస్తే మళ్ళీ మనం కలుస్తామో లేదో